ఆనే మమ్మీ అబ్బా అండు గదనే చికెను ఏంరా నెలన్న ఆగవా శ్రావణ మాసం మొత్తం బందే అబ్బా ఆనే డాడీ నువ్వన్న చెప్పరా అదే అమ్మని చికెన్ అండుమని మీ అమ్మతోటి రాపరాపరా మళ్ళీ ఈ నెలంతా ఉరుతుంది డాడీ మనం బయటకు పోయి తిందామా బయట తినొస్తే ఇంట్లోకి వచ్చినాక కాళ్ళు ఇరగొడతారా అని అమ్మ ఏమన్నా చికెన్ తిన్నావా బయటకు పోయి తానం చేసిరా ఇగో ఇట్లా వినిపిస్తున్నాయిలే ఈ మాసం అంతా చికెన్కు మందొస్తలేరు మటన్కి గిరాకీ లేదు మాంసం తక్కువైంది మార్కెట్ చిన్నపోయింది అయినా సరే చికెన్ దేక్తలేరు యాటను ముడతలేరు పబ్లిక్ అయితే అందరి ముచ్చట కాదు కానీ కొందరి కథ మాత్రం గిట్లే ఉందుల్లో శ్రావణ మాసం షాలైంది పూజల వ్రతాలు మస్తు నడుస్తున్నాయి గందుకే చికెన్ మటన్ మేము అగ్వ సగ్వకే వస్తున్నామన్నా షీపు అంటూరట జనాలు ఇక పెండిళ్ళు పేరెంటాలు పెట్టుకున్న సుత కూరగాయల భోజనాలు లేవట చికెన్ లేదు మటన్ ముక్క అసలే దొరకదు ఈ మాసంలో లగ్గలల్లా ముక్క సుక్క ఉంటే గానీ ఒడ్డెక్కని లగ్గాల సుత కూరగాయలు కానొస్తున్నాయి కానీ ముక్క కనిపిస్తలేదు ఇక మొన్నటిదాకా చికెన్ 300లకు వాకింది కానీ ఇప్పుడు 240కే వస్తుందట రేటు దిగింది కానీ బేరం లేకపోయే వరకు ఈగలు కొట్టుకుంటుర్రు దుక్నపొళ్ళు మటన్ దుక్నలతనైతే కథ వేరే అనుకోర్రి ఇక ఇన్నొద్దులు లెక్క లైన్లు లేవు గంటల కమానం వెయిటింగ్ చేసే లాస్ట్కి వచ్చే ముచ్చటే లేదనుకోర్రి రపా కొట్టిస్తూనే ఉన్నారు పోయినోళ్ళకి సుత తినేటోళ్ళకి అల్కగా లైన్ క్లియరే కానీ అమ్మేటోళ్ళకే బేరాలు లేక నెత్తి పట్టుకుంటుర్రట అయితే మటన్ కూర మాత్రం రేటు తగ్గుతలేదులా చికెన్ జర కిందికొచ్చిన సుత మటన్ మాత్రం తగ్గేదేలే అనబట్టే కిందికొచ్చే ముచ్చటనే లేదట మటన్ మీదికే వాకుతుంది కానీ కిందికి రాననబట్టే మొన్న బోనాల పండగ నాడు 1000 రూపాయలు ఉండే ఇప్పుడు సుత అట్లే నడుస్తుంది రేటు ఒక్కసారి పెరిగిందంటే బారన్న సుత దిగదు మటను కానీ పాపం బాయిలేరు తగ్గింది నాటుకోడి జరంతా సుధరాయించుకొని తగ్గింది కానీ ఈ మటన్ అయితే తగ్గుతలేదు కోడే కాదులా గుడ్ల రేటు సుత తగ్గింది ఈ తాప ఇక శ్రావణ మాసం లేదు ముక్క బంధు పెట్టేది లేదన్నటోళ్లకు ఇదే మంచి టైము ముక్కలు ఫ్రై చేసుకొని ఇంత పక్కకు కళ్ళు సుక్క పెట్టుకొని గుంజుదాం అనుకుంటుర్రా కానీ జర పైలముల్లో ఆనకాలం కడుపు గడబిడైతుంది ఏ సెంటిమెంట్ ఉన్నా పెద్దోళ్ళు వాటించుకుంటూ వచ్చిన ఆచారములా మరి ఎంతో కొంత నిజం దాగే ఉంటది కాబట్టి మీ ఇష్టం మరి చెప్పేది చెప్పినామిగా